ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి పండుగ శుభాకాంక్షలు. కార్తీక మాసంలో శుక్లపక్షంలో పున్నమి తిథిన వచ్చే పౌర్ణమి మహాపవిత్రమైనది. పరమేశ్వరునికి ఆ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన మాసం ఈ కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో గంగానది స్నానాలతో పూజలతో ఉపవాసాలతో ఈ కార్తీక మాసంలో భక్తులందరూ ఎంతో పవిత్రంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ కార్తీక మాసం మీ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలని సంపదలను చేకూర్చాలని మనసారా కోరుకుంటుంది మా అమ్మ చేతి వంట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ కార్తీక పౌర్ణమి రోజు మీ అందరికీ నచ్చేలాగా ఒక స్పెషల్ రెసిపీని చూపించడానికి అమ్మ చేతి వంట సిద్ధంగా ఉంది. ప్రారంభిద్దామా? కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు మన అమ్మ చేతి వంటలో స్పెషల్గా ఆ పరమేశ్వరునికి మహావిష్ణువుకి నచ్చేలాగా ఒక మంచి ప్రసాదాన్ని తయారు చేసి చూపించడానికి వస్తున్నారు మన ఎక్స్పర్ట్ వనమాల గారు. హాయ్ వనమాల గారు. హాయ్ ప్రవీణ గారు. అమ్మ చేతి వంటకి స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ ప్రవీణ గారు. ముందుగా మీకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మీకు కూడా ప్రవీణ గారు. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు మామూలు అప్పుడే పండగ లాంటి రెసిపీస్ చెప్తూ ఉంటారు, పండగ అంటే ఎలాంటి రెసిపీ చెప్తారో అని వెయిటింగ్. అసలు చాలా కష్టం అవుతుంది ప్రవీణ. అవును, పండగ రోజు ఇంకా స్పెషల్గా వెతకాలి కదా. మామూలు డేస్ అంటే సూపర్ సూపర్ రెసిపీస్ ఏమైనా చేయొచ్చు, కానీ పండగ అంటే మాత్రం సంథింగ్ స్పెషల్గా ఉండాలి. ఎక్స్పెక్టేషన్ ఎక్కువ అవుతుంది. చాలా కష్టం. ఏం చేస్తున్నారు మా అందరు? ఈ రోజు బాదామి గులాబీ లడ్డు. ఓ సూపర్, ఏదో ఒక సంథింగ్ స్పెషల్ ఉంటుంది అని చెప్పాను కదా. అండ్ వనమాల గారి స్పెషల్ ఏంటంటే ఏదో ఒక హెల్దీ రెసిపీ, అంటే హెల్దీ ఇంగ్రీడియంట్ ఉండాలి. ఎనీ రెసిపీలో ఒక హెల్దీ ఇంగ్రీడియంట్ పెట్టి ఆవిడ దాని చుట్టూ ఒక రెసిపీని అల్లుతారు అనమాట. అది నాకు బాగా నచ్చుతుంది. బాదం గులాబీ లడ్డు అంటే ఇప్పుడు చేయబోతున్నాము. ఇంకెందుకు ఆలస్యం, మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ చూద్దామా? బాదం గులాబీ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బాదం పొడి, పంచదార పొడి, రోజ్ సిరప్, పూల్ మకానా పొడి, నెయ్యి, ఎండు కొబ్బరి పొడి, కోవా. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. స్పెషల్ ఏంటంటే అదే బాదం పౌడర్ చేసుకున్నాం, తొక్కతోనే చేస్తారు. తొక్కతోనే గుడ్ ఫైబర్ కదా, అందువల్ల తొక్క అలాగే ఉంచి పచ్చిదే వేయించకుండా చేస్తామన్నమాట. ఇది ఇక్కడ మనం పచ్చిదేనే వాడుతున్నాం అనమాట. అంటే తర్వాత కూడా వేయించాం బాదం పౌడర్, మిగతావన్నీ కొంచెం వేయించాం. ఓకే ఓకే. ఎక్కువ వేయించుకుంటే కొంచెం ఆయిల్ రిలీజ్ అయ్యి కొంచెం టేస్ట్ డిఫరెంట్ అవుతుంది అనమాట. అందువల్ల వేయించకుండా పచ్చిగానే చేయాలి. చేద్దాం. మనం ప్యాన్ కొంచెం నెయ్యి వేద్దాం ప్రవీణ. ఇది కోవా అనమాట, కొంచెం స్వీట్ ఉన్న కోవానే. సో స్వీట్ ఉన్న కోవా తీసుకుంటే కొంచెం పంచదార తక్కువ వేసుకోవాలి. సో దీన్ని కొంచెం వేసేది, కొంచెం వేడి అవ్వాలి, మాడకుండా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే తొందరగా మాడిపోతుంది. పాలతో చేసిన ఏదైనా మనం స్టవ్ మీద పెట్టగానే కొంచెం మాడిపోతాయి అన్నమాట. కొంచెం దగ్గర ఉండి జాగ్రత్తగా చేసుకోవాలి. ఇవి ఇప్పుడు కోవా స్వీట్లు వస్తాయి కదా మనకి, చాలా స్వీట్లు వచ్చి ఉంటాయి. వాటితో చేయొచ్చు ప్రవీణ గారు. మళ్ళీ సపరేట్ గా కోవానే లేదు, అక్కర్లేదు. ఈవెన్ కలకంద ఉంటాయి కదా, సమ్ టైమ్స్ కొన్నిసార్లు ఎక్కువ తీసుకుంటాం కదా, మళ్ళీ కొంచెం మిగిలిపోతే అవి కూడా వాడుకోవచ్చు. ఓకే డన్. వేడి అవ్వగానే ఇక్కడ ఇందులో స్వీట్ లో కూడా గీ వచ్చేసింది. కోవాలో కూడా నెయ్యి ఉంటుంది, అలాగే మనం ఆల్రెడీ నెయ్యి కూడా వేసాం కదా. సో ఇది పూల్ మఖానా పౌడర్. పూల్ మఖానా పౌడర్, పూల్ మఖానా చాలా చాలా మంచిది. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు కదా ఒక హెల్దీ ఆస్పెక్ట్ అంటే పూల్ మఖానా, అలాగే పొట్టుతో ఉన్న బాదం పొడి. రోజ్ అన్నాం కదా, రోజ్ అంటే రోజ్ సిరప్ వాడుతున్నాను ప్రవీణ గారు. ఓకే, ఫ్రై అయిపోయినా ఆఫ్ చేసేద్దాం ప్రవీణ. ఇప్పుడు దీంట్లో బాదం పౌడర్, బాదం పొడి, పంచదార పౌడర్,
2 స్పూన్స్ సరిపోతుంది, ఎందుకంటే కోవాలో కూడా కొంచెం స్వీట్ ఉంది. అలాగేనే రోజ్ సిరప్ వాడుతున్నాం కదా, అది కూడా పంచదార పాకంలోనే చేసే ఉంటుంది కదా, అందువల్ల. ఎండు కొబ్బరి పొడి, దీంట్లో ఇంకా నట్స్ ఏది వాడట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ బాదం పౌడరే మొత్తం వేసాం కదా, అందువల్ల. బాదం పొడి అలానే పూల్ మక్కానా పొడి కూడా ఉంది కాబట్టి ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ అవసరం లేదండి. ఓకే, రోజ్ ఫ్లేవర్ కోసం రోజ్ సిరప్ వేస్తున్నాం మనం. ఓకే, ఒకసారి కలుపుకొని అవసరం పడితే మళ్ళీ మనం వేసుకోవచ్చు. ఓకే, సో ఎగ్జాక్ట్గా సరిపోయింది ప్రవీణ గారు. సో చాలా చక్కగా మన లడ్డూలు లడ్డూలు అంటే ప్రసాదం ఎప్పుడు మనము పులిహార పూర్ణాలు ఇట్లానే చేస్తూ ఉంటాం. ఇలా పౌర్ణమి రోజు ట్రెడిషనల్గా చేయాల్సిన ఒక ప్రసాదం చేసిన తర్వాత పిల్లలు కానీ మనం కానీ కొంచెం హెల్దీగా తినాలి స్వీట్ కూడా అనుకుంటే ఇలాంటివి తప్పకుండా చేసుకోవాల్సిందే. ఎందుకంటే పూల్ మక్కానా మనం ఎప్పుడు తింటూ ఉంటాం, స్నాక్స్లో ఈ మధ్య ఎక్కువ తీసుకుంటున్నాం, కానీ ఇలా స్వీట్లో కూడా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. బాదం ఇంకా ఆల్వేస్ కదా, బాదం పూల్ మక్కానీ కాంబినేషన్లో లడ్డు అనమాట. సూపర్ ఐడియా వనమాలి గారు. అలాగే చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఎంత కొంచెం టైం కూడా పడదు అనమాట. చక్కగా రోజ్ పెటల్స్లో అలా అందంగా ప్రసాదం బౌల్లో మనం డెకరేట్ చేసి పెట్టేస్తే బోలెడు పని అయిపోద్ది కదా. లడ్డూలు చేస్తూ ఉంటారు వనమాల గారు. ఈ లోపుగా మనం బాదం గులాబీ లడ్డుకి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని ఒకసారి నేను రిపీట్ చేస్తాను, మీరు నోట్ చేసుకోండి. బాదం గులాబీ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బాదం పొడి, పంచదార పొడి, రోజ్ సిరప్, పూల్ మక్కానా పొడి, నెయ్యి, ఎండు కొబ్బరి పొడి, కోవా. బాదం గులాబీ లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేసి వేడెక్కనివ్వాలి. తర్వాత అందులో కోవా వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత పూల్ మక్కానా పొడి కూడా వేసి బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఆ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులో మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న బాదం పొడిని వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ పంచదార పొడి, ఎండు కొబ్బరి పొడి వేసుకొని కొంచెంగా రోజ్ సిరప్ వేసి బాగా కలిపి లడ్డులాగా తయారు చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన బాదం గులాబీ లడ్డు రెడీ. సో ప్రవీణ గారు, బాదం గులాబీ లడ్డు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి ఓకే, కార్తీక పౌర్ణమి రోజు స్పెషల్గా చాలా హెల్దీగా ప్రసాదాన్ని తయారు చేసాం. నా చేతిలో రెడీగా ఉంది, నేను రుచి చూసి మీ అందరికీ ఎలా ఉందో చెప్పేస్తాను. అదిరిపోయింది అసలు. చేసేటప్పుడు మాకు చాలా సింపుల్గా బాగుంది, లడ్డు తయారు చేసుకోవటం కూడా ఈజీ అన్నట్టుంది. ఇందులో ఏమేమి వేసామని మనం చెప్తే తప్ప ఎవ్వరు కనుక్కోలేరు. ఒకసారి మనం ఒట్టి కోవా తింటే మనకు కొంచెం తినగానే వెగటుగా అనిపిస్తుంది. ఇందులో పూల్ మఖానీ పొడి అలా కరకరగా తగులుతూ, తర్వాత బాదం ఫ్లేవరు, రోజ్ సిరప్ ఫ్లేవరు అస్సలు అద్భుతంగా ఉంది. మీరు లడ్డు తయారు చేసి తిని నాకు చెప్పండి అప్పుడు ఎట్లా ఉందంటే, ఎంత బాగుందంటే అంత బాగుందంటారు. సూపర్గా ఉంది వనమాల గారు, నాకైతే బాగా నచ్చింది లడ్డు. సూపర్, ఇంత ఎమ్మి టేస్టీ లడ్డు అస్సలు మిస్ అవ్వకుండా మీరు తయారు చేసుకొని రుచి చూసేయండి. వనమాల గారు, వన్స్ అగైన్ మీకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఇంత మంచి లడ్డు, ఇంత టేస్టీ లడ్డు, హెల్దీ లడ్డు మా అందరికి చేసి చూపించినందుకు థ్యాంక్ యూ ప్రవీణ గారు. చూసారు కదా, మనం చేసే ప్రసాదం కూడా హెల్దీగా టేస్టీగా ఉంటే ఎంత బాగుంటుందో. గిన్నెలో ఇంత కూడా మిగలకుండా అయిపోద్ది అనమాట. సో మీరు కూడా తప్పకుండా ఇలాంటి హెల్దీ టేస్టీ ప్రసాదాన్ని తయారు చేసి ఆ పరమశివునికి సమర్పించండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.